రెండు తెలుగు రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న గోదావరి నదికి ప్రాణహిత తర్వాత ప్రధాన ఉపనది అయిన ఇంద్రావతి నీటిని పూర్తిగా కట్టడి చేసేలా ఛత్తీస్గఢ్ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇంద్రావతిలో లభ్యతగా ఉన్న నీటిలో మెజారిటీ జలాలను వినియోగించుకునేలా బోధ్ ఘాట్ బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అంకురార్పణ చేస్తోంది. ఇంద్రావతి నీటిని నమ్ముకుని తెలంగాణతో పాటుగా ఏపీ ప్రాజెక్టులు చేపడుతూ ఉండగా ఛత్తీస్గఢ్ తెరపైకి తెచ్చిన ఈ ప్రాజెక్టుతో దిగువ గోదావరిలో జలాల లభ్యత తగ్గిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ వినియోగించని జలాలని ఆధారంగా చేసుకుని కేంద్రం గోదావరి కావేరి అనుసంధానాన్ని తెరపైకి తెచ్చింది. ఇంద్రావతిలో ప్రతి ఏటా 600 నుంచి 800 టీఎంసీల మేర లభ్యత ఉంటుందని కేంద్రం లెక్కలు చెబుతున్నాయి. ఇది ఛత్తీస్గఢ్ 264 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తెలంగాణలో మేడిగడ్డ దిగువన, సమ్మక్క సారక్క బ్యారేజ్ ఎగువన గోదావరిలో కలుస్తుంది. దంతెవాడ, బీజాపూర్, సుక్మా, బస్తర్, కాంకేర్ జిల్లాల గుండా ప్రవహిస్తుంది. ఇంద్రావతి నీళ్లు కలిశాకే గోదావరి దిగువన ప్రవాహాలు మరింత ఉధృతంగా ఉంటాయి. కాగా ఇంద్రావతి నది గోదావరిలో కలిసే ప్రాంతానికి దిగువన గరిష్ట నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని దేవాదుల, సీతారామ, సమ్మక్క సారక్క ప్రాజెక్టులు తెలంగాణ చేపట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ఇలా ఉండగా ఇంద్రావతిలో లభ్యత నీటిని ఛత్తీస్గఢ్ పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోవడంతో ఈ నీటిని మిగులు జిల్లాలుగా గుర్తించిన కేంద్రం నదుల అనుసంధాన ప్రతిపాదనలు చేసింది. ఇంద్రావతి బేసిన్లో ఛత్తీస్గఢ్కు గోదావరి ట్రిబ్యునల్ కేటాయించిన నీటిలో వాడుకొని 141.4 టీఎంసీలకు మరో 106 టీఎంసీల వరద జలాల్ని జతచేసి మొత్తం 247 టీఎంసీలను ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్, సోమశిల మీదుగా కావేరి గ్రాండ్ ఆనకట్ట వరకు తరలించేలా NIWDA తొలుత ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే గోదావరిలో మిగులు వరద జలాల నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చే వరకు అనుసంధానం పక్కన పెట్టాలని ఏపీ, తెలంగాణ డిమాండ్ చేస్తూ వచ్చాయి. దీంతో తొలిదశ కింద ఛత్తీస్గఢ్ కోటాలో వాడుకొని 141.3 టీఎంసీలనే గోదావరి కావేరి అనుసంధానంలో భాగంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తరలించేలా NIWDA ప్రతిపాదించింది. ఆవిరి ప్రవాహ నష్టాల కోను ఏపీకి 41.8, తెలంగాణకు 42.6, తమిళనాడు 38.6, పుదుచ్చేరికి 2.2, కర్ణాటకకు 9.8 టీఎంసీలు ప్రతిపాదించింది. దీనిపై ఛత్తీస్గఢ్ సర్కార్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. తమకు హక్కుగా సంక్రమించిన నీటిని తరలించుకుపోతామంటే ఒప్పుకునేది లేదని, భవిష్యత్తులో ఈ నీటిని వినియోగించుకునేలా తాము ప్రాజెక్టులు చేపడతామని ఛత్తీస్గఢ్ తెగేసి చెప్పింది. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ ప్రభుత్వం బోధ్ ఘాట్ ప్రాజెక్టు ప్రతిపాదనల్ని కేంద్రం ముందుంచింది. ఈ ప్రాజెక్టు కింద ఇంద్రావతి నీటిని ఒడిసిపట్టేలా 29,000 కోట్లతో బోధ్ ఘాట్ ఆనకట్టని, అదనంగా మరో 20,000 కోట్లతో మహానది ఇంద్రావతి లింక్ను చేపట్టనుంది. ఇంద్రావతి మెజారిటీ జలాలను ఛత్తీస్గఢ్ వినియోగించుకునే పక్షంలో గోదావరి నుంచి తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకు నీటి లభ్యత తగ్గడం ఖాయమని నీటిపారుదల నిపుణులు అంటూ ఉన్నారు. అలాగే కేంద్రం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని చెబుతున్నారు.